కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ హయాంలో అవకతవకలకు పాల్పడిన వారిని ఆధారాలతో సహా బుక్ చేస్తూ జైలుకు ఈడుస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే అనేక మంది నేతలు ఊచలు లెక్కబెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి నెంబర్ వచ్చేసిందా? మినిస్టర్గా ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూటమి సర్కార్ జల్లెడ పడుతోందా? కొన్ని విషయాల్లో వెదుగుతున్న తీగలు దొరికేశాయా? అసలు పక్కా ఆధారాల కోసమే ఇన్నాళ్ళు ఆయన మీద కేసు పెట్టకుండా ఆగారా? ఇంతకు ఎవరు ఆ మాజీ మంత్రి? ఏ విషయంలో ఆయన బుక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? లెట్ us watch the story. వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ హయాంలో 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కొందరకు ఇచ్చిన వెసులుబాట్లపై కూపీలాగుతోందట ప్రభుత్వం. ఆధారాలు దొరకగానే అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తదుపరి సారేనా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. వెల్లంపల్లి శ్రీనివాస్ నోటి దురుసు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో నోటికేదొస్తే అది మాట్లాడుతూ రెచ్చిపోయాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై తన స్థాయిని మరిచిపోయి మరీ విమర్శలు చేశాడు. దేవాదాయ శాఖ మంత్రిగా సక్సెస్ కాలేకపోయాడాయన. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని పట్టుకోలేకపోయారు. అసలు వెల్లంపల్లి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా తన శాఖ గురించి మాట్లాడకుండా పవన్, చంద్రబాబులను తిట్టేందుకే అన్నట్టుగా చిందులు తొక్కేవారు. ప్రజారాజ్యం తరపున తొలిసారి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు వెల్లంపల్లి. 2014లో బీజేపీ టికెట్ మీద టీడీపీ పొత్తుతో పోటీ చేసినా ఓడిపోయారాయన. తర్వాత వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయి 2019లో ఆ పార్టీ తరపున గెలిచారు. అదే ఊపులో తొలిసారి కేబినెట్ బెర్త్ కూడా దక్కింది. కుల సమీకరణాల కారణంగా జగన్ తొలి కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం దక్కింది వెల్లంపల్లికి. ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో అనేక చోట్ల ఆలయాలపై దాడులు, రథం దగ్ధం, విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. అదంతా వదిలేసి అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద గట్టిగానే నోరు పారేసుకున్నారన్న కోపం 2 పార్టీల క్యాడర్లో ఉంది. ఆ క్రమంలోనే గతంలో తనకు ఓటు వేయాలని పవన్తో చెప్పించుకున్న వీడియోలను బయటకు తీసి మరీ ట్రోలింగ్ చేశారు జన సైనికులు. ఆయన మంత్రి కాగానే గతాన్ని మర్చిపోయి ముందు వెనుక ఆలోచించకుండా బాబు, పవన్ని ఎంత మాట పడితే అంత మాట అన్నారన్నది 2 పార్టీల క్యాడర్ వెర్షన్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వెల్లంపల్లి మాజీ మంత్రి కాదు, మాజీ ఎమ్మెల్యే కూడా. వైసీపీ హయాంలో జగన్ కేబినెట్లో కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ 5 ఏళ్లలో వేరువేరు సమయాల్లో మంత్రులుగా పనిచేశారు. వీరిలో కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్లపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టడం, వాళ్లు కోర్టులకు వెళ్లడం జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలను బట్టి వాళ్ల మీద తదుపరి చర్యలుంటాయి. కానీ మాజీ మంత్రుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కరి మీద మాత్రమే ఇంకా ఏ కేసు బుక్ అవ్వలేదు. అందుకు కారణాలు కూడా బలంగా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. 2014లో బీజేపీలో టికెట్ మీద పోటీ చేసినప్పుడు ఉన్న పరిచయాలతో కూటమిలోని కీలక నేతలతో వెల్లంపల్లి టచ్లో ఉన్నారని, అందుకే ఆయన మీద ఏ చర్యలు లేవన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది మొదట్లో వెల్లంపల్లి కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరతారని, ఆ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అదంతా అవాస్తవమని టీడీపీ తరపున ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రిని కూటమిలో ఏ పార్టీ చేర్చుకోదని కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో మరింత చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా పనిచేసినప్పుడు తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరిపి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయట. దాంతో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, విజయవాడ ఇంద్రకీలాద్రి మీద పనుల కాంట్రాక్టులు, నెయ్యి అగ్రిమెంట్లు, వెల్లంపల్లి ట్రస్ట్ పేరుతో నిర్వహించిన కార్యకలాపాలన్నింటి గురించి ప్రభుత్వం ఆరా తీస్తోందట. విజిలెన్స్ విభాగం ఆల్రెడీ అవకతవకల్ని గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు మిగతా వాటిని కూడా
పూర్తి స్థాయిలో సమీక్షించి అక్రమాలను వెలికి తీయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వాటి ఆధారంగా రాబోయే రోజుల్లో వెల్లంపల్లిపై కేసులు బుక్ అవుతాయన్నది ఇప్పుడు కృష్ణా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. కేసు పెట్టకుండా ఇన్ని రోజులు ఆగడానికి ప్రధాన కారణం పూర్తి స్థాయిలో అవకతవకల్ని గుర్తించడం కోసమేనని చెప్పుకుంటున్నారు. దీంతో వెల్లంపల్లి నంబర్ కూడా త్వరలోనే వచ్చేస్తుందని సటైరికల్గా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.